హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు కొత్త నోటిఫికేషన్తో మీ ముందు రావడం అయితే జరిగింది. నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ స్టేటస్లో షేర్ చేయండి. షేర్ చేయడం వలన వారు కూడా ఉద్యోగం పొందే అవకాశం అయితే దొరుకుతుంది. ఓకే, నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతారు. జూనియర్ కోర్టు అటెండర్ ఉద్యోగాలు. తర్వాత మనకి అర్హత 10వ తరగతి డిప్లొమా చదివిన వారు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది పర్మనెంట్ ఉద్యోగము. నెలకి శాలరీ 46,210 రూపాయల జీతంతో అయితే మొదలవుతుంది. మేల్ అండ్ ఫిమేల్ అందరూ అప్లై చేసుకోవచ్చు. పిల్లలు బోల్డ్ నోటిఫికేషన్ మీకోసమే చేస్తున్నాను, వెతికి మీరందరూ ఉద్యోగం పొందాలని కోరుతూనే నేను నోటిఫికేషన్ అయితే చేస్తున్నాను. ఓకే, నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతారు. ఈ నోటిఫికేషన్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే రావడం అయితే జరిగింది. న్యూఢిల్లీ నుంచి మనకి అన్ని ఎలిజిబుల్ కండిషన్లో 1/8/2024 లోపు అన్ని ఎలిజిబుల్ కండిషన్స్ వాళ్ళకి ఫిల్ఫై ఉండాలని ఇవ్వడం అయితే జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ అయితే వారుకి మీకు ఇన్వైట్ అయితే చేస్తున్నారు. టోటల్ 80 వేకెన్సీలు ఉన్నవి. 80 వేకెన్సీలు జూనియర్ కోర్టుల్లో అటెండర్ కింద. కుకింగ్ వచ్చిన వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ మనకి బేసిక్ పే 21,700. టోటల్ హెచ్ఆర్ఏ గ్రాస్ పే అంతా కలిపి 46,210 రూపాయలు అయితే పర్ మంత్ అయితే జరుగుతుంది. ఈ వేకెన్సీలు పెరగవచ్చు, తగ్గవచ్చు అనేసి నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ వచ్చి మనకి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. తర్వాత 1 ఇయర్ ఫుల్ టైం డిప్లొమా కుకింగ్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. ఇది కూడా 1 ఇయర్ కోర్సెస్ ఉండవలసినవి ఇవ్వడం అయితే జరిగింది నోటిఫికేషన్లో. ఎక్స్పీరియన్స్ మనకి 3 ఇయర్స్ కుకింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా హోటల్లో కానీ, రెస్టారెంట్లో కానీ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ, అండర్టేకింగ్లో చేసిన సర్టిఫికేట్ అయితే కావాలని అయితే అడగడం అయితే జరిగింది. ఏజ్ రిక్వైర్మెంట్ మనకి 18 నుంచి 27 సంవత్సరాల వారు అన్రిజర్వ్డ్ వారు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళ ఏజ్ ఎప్పుడులాగా ఉండాలంటే 1/8/2024 ఉండాలి. తర్వాత రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికల్ ఛాలెంజ్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, విడో, డైవర్స్ ఉమెన్, జ్యుడిషియలీ సపరేట్ ఉమెన్, నాట్ రీమ్యారీడ్, డిపార్ట్మెంటల్ ఫ్రీడమ్ ఫైటర్స్. తర్వాత గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా వాళ్ళకి ఏం వర్తిస్తాయో వాళ్ళందరూ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. రిజర్వేషన్ కూడా ఉంటుంది దీనికి 80 వేకెన్సీలో. తర్వాత మనకి షెడ్యూల్ క్యాస్ట్లకి ఎలా ఉంటుంది అనేసి తర్వాత వాళ్ళని అయితే నిర్ణయిస్తారనేసి ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత వచ్చి మోడ్ ఆఫ్ సెలక్షన్. ఇది ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే మీకు కండక్ట్ చేస్తారు. పేపర్ వచ్చి మనకి ఇంగ్లీషు, హిందీలో ఉంటుంది. తర్వాత మనకి రిటన్ టెస్ట్ అయితే మనకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. రిటన్ టెస్ట్ జనరల్ నాలెడ్జ్ విత్ మల్టిపుల్ చాయిస్ ఆన్సర్ 30 క్వశ్చన్స్ ఉంటాయి దాంట్లో. రిటన్ టెస్ట్ కుకింగ్ సంబంధించి ఆబ్జెక్టివ్ టైపు 70 మార్క్స్ ఉంటాయి. తర్వాత ప్రాక్టికల్లో ట్రేడ్ స్కిల్ టెస్ట్ కుకింగ్ 70 మార్క్స్ ఉంటుంది. తర్వాత వచ్చి ఇంటర్వ్యూ వచ్చి 30 మార్క్స్ ఉంటుంది. టోటల్కి 200 మార్క్స్. 60 మార్క్స్ అయితే కంపల్సరీ రావాలనేసి, 60% రావాలనేసి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత డ్యూరేషన్ ఆఫ్ రిటన్ టెస్ట్ 1.5 అవర్ అయితే ఉంటుంది. టోటల్ 90 మినిట్స్ ఉంటుంది. టోటల్ మనకి 17 టెస్ట్ సెంటర్లు అయితే ఇవ్వడం జరిగింది 16 స్టేట్లలోనూ. అయితే మనకి 17 సెంటర్లు ఎక్కడ ఉన్నాయంటే మనకి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి విశాఖపట్నంలో ఇవ్వడం అయితే జరిగింది. తెలంగాణకి అయితే హైదరాబాద్లో ఇవ్వడం అయితే జరిగింది టెస్ట్ సెంటరు. మీరు ఎక్కడైనా దగ్గరగా ఉంటే అహ్మదాబాద్ కానీ, బెంగళూరు దగ్గర ఉన్న కూడా అక్కడికి ఇవ్వచ్చు. భువనేశ్వర్ దగ్గరలో ఉన్నవారు, శ్రీకాకుళం వారు అయితే భువనేశ్వర్కి ఇవ్వచ్చు, లేదా విశాఖపట్నం రావచ్చు. తర్వాత మనకి కలకత్తాగా నజదీగా ఉన్న కలకత్తా రావచ్చు. తర్వాత నెంబర్ ఆఫ్ స్టేట్స్లో ఉద్యోగాలు ఏ విధంగా ఉంటుందంటే మనకి ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలో కూడా ఉద్యోగాలు అయితే ఉన్నాయని ఇవ్వడం అయితే జరుగుతుంది జూనియర్ కోర్టుల్లో. తర్వాత క్యాండిడేట్స్ ఏ చాయిస్ పెట్టుకోవాలనేసి పైన ఇచ్చిన దాంట్లో చాయిస్ అయితే పెట్టుకోవచ్చు అనేసి ఇవ్వడం అయితే జరిగింది. ఫీజు ఏ విధంగా ఉంటుందంటే మనకి ఫీజు వచ్చి మనకి 400 రూపాయలు అయితే ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. తర్వాత 200 రూపాయలు మనకి ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్, ఉమెన్స్, తర్వాత ఫ్రీడమ్ ఫైటర్స్ 200 రూపాయలు అయితే చెల్లించవలసి వచ్చింది. పూర్తి వివరాలు మీకు తెలుసుకోవాలంటే www.sci.gov.inలోకి వెళ్ళి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పూర్తిగా తెలుసుకోవచ్చు. తర్వాత చాలామంది కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కుకింగ్ జూనియర్
అప్లయింగ్ పోస్ట్ జూనియర్ అటెండెంట్ కుకింగ్ సంబంధించింది. దీనికి రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసిన తర్వాత మీకు మెరిట్ లిస్టులో వచ్చిన తర్వాత వారు మీకు ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదంతా ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి. టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది మీకు ఇన్ఫామ్ చేస్తారనేసి ఇవ్వడం అయితే జరిగింది. సక్సెస్ఫుల్లీ అందరూ అయిన తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. మీకు తర్వాత ఉన్న తర్వాత మీకైతే ఈ ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అందరం మర్చిపోకుండా మీరు దీనికైతే అప్లై చేసుకోవాలి. దీనికి టీఏలు డిఏలు ఎవరు వెళ్ళడానికి రావడానికి మీకు అనే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అడ్మిట్ కార్డు మాత్రం పోస్టల్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్స్ స్టేటస్ టెస్ట్ లింకు ఆ స్టేట్ వెబ్సైట్లో కూడా ఇది ఇవ్వడం అయితే జరుగుతుందని ఇచ్చారు మీకు. తర్వాత రిటన్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, స్కిల్ టెస్ట్, మీకు ఇంటర్వ్యూ సుప్రీంకోర్టు. తర్వాత దీంట్లో అయితే మీరు అయితే ఇవ్వచ్చు. మీకు మెయిల్ ఐడికి SMS కూడా రావడం అయితే జరుగుతుందని ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మీరైతే గవర్నమెంట్ ఎంప్లాయీ ఏదైనా చేస్తున్న వరకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది కంపల్సరీ కావాలనేసి అడుగుతున్నారు. తర్వాత మీకు ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిస్ప్యూట్ లీగల్ జ్యుడిషియల్లో ఉంటే మీకు ఢిల్లీకి సంబంధించి తెలుసుకోవాలనేసి ఇవ్వడం అయితే జరిగింది. నోటిఫికేషన్ పూర్తిగా మీకు చదివిన తర్వాత మీకు అయితే చెప్పడం జరిగింది. ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి www.sai.go.లోకి వెళ్ళి పూర్తి వివరాలు ఒకసారి చూసి ఆన్లైన్ అప్లికేషన్ అయితే మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. మనకి ఇది లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మనకి అప్లికేషన్ బిగిన్ అవుతుంది మనకి 23/8/2024లో. నేను ముందరే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఇది నోటిఫికేషను మనకి లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్కి 12/9/2024. పే అండ్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి మనకి 12/9/2024 ఎగ్జామ్ మనకి అప్లై పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఎగ్జామ్ డేట్ అయితే మనకి ఇంకా ఇవ్వడం జరగలేదు. అడ్మిట్ కార్డ్ అవైలబుల్ బిఫోర్ ఎగ్జామినేషన్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఫీజు అయితే ₹400. SC ST PhDలకి ₹200. పే అంతా మనకి ఆన్లైన్ త్రూలోనే అప్లై చేసుకోవాలనేసి నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఇలాంటి అవకాశాన్ని మీరు సద్వినియోగపరుచుకుని మొత్తం వినియోగించుకోవాలనేసి కోరుతున్నాను. ఈ ఏజ్ వచ్చి మనకి 18 నుంచి 27 సంవత్సరాల లోపు మీకు ఏజ్ అయితే ఉంటుంది. 80 మొత్తం టోటల్ అయితే మనకి 80 వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, తప్పకుండా అప్లై చేసి మీరు ఈ నోటిఫికేషన్లో ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వారు ఉద్యోగం పొందాలని కోరుతూ ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్, మై వీడియో. ఓకే, బాయ్.